మనమైతే ఇప్పుడు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కోంపల్లి డైరెక్టర్ డాక్టర్ మోహన్ గారి దగ్గరికి వచ్చాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ తారకగౌడ్ గారు, బాగున్నారా? ఎత్తుకుంటూ వచ్చా. ప్లీజ్. చాలా అనతకాలంలో ఒక సమున్నత స్థాయి నిలిపారు ఈ కాలేజ్ని. ఈ డైరెక్టర్ గారు మీరు మీ చైర్మన్ గారు ఈ యొక్క కాంపిటేటివ్ మార్కెట్లో మంచి స్థాయిలో ఉంది కాలేజ్. చెప్పండి సార్, మీ కాలేజీలో పిల్లలు ఎందుకు జాయిన్ కావాలి? జాయిన్ ఇస్తే మీరు ఇచ్చే భరోసా ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు వీటన్నిటికన్నా ముందు టోటల్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క సినారియో మనం కానీ చెప్పుకున్నట్టయితే టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక 175 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మ్యాక్సిమం అటు ఇటు కొద్దిగా చూసుకున్నట్టయితే అన్ని కాలేజీలకి NAC A గ్రేడ్ అను, A నుంచి A+ అను, అన్ని కోర్సెస్ NBA అక్రిడేషన్ అను, చాలా వరకు 50 to 60% ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ కూడా అయిపోయాయి. ఇక్కడ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చినటువంటి యూనిక్నెస్ ఎందుకు పేరెంట్స్ స్టేక్ హోల్డర్స్ను నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీని ఆప్ చేసుకోవాలని కానీ ప్రశ్నకి ఇక్కడ ఏం చేస్తున్నట్టయితే బీయింగ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ కరికులం డిజైన్ చేసుకునే ఫ్రీడమ్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకుంటుంది. ఇండస్ట్రీ స్టాండర్డ్ అనుగుణంగా మేము కరికులంని డిజైన్ చేయడం జరుగుతుంది. డిజైన్ చేసినటువంటి కరికులంను డిప్లాయ్మెంటు ఏ విధంగా ఉంటుందో అన్నటువంటిది మేము టాప్ 2 లెవెల్ బాటమ్స్ వరకు చూసుకోగలుగుతున్నాం. అన్ని కాలేజీలో కరికులం డిజైన్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ దగ్గర గ్యాప్ వస్తుంది. ఇక గ్యాప్ను మేము ఐడెంటిఫై చేస్తే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి అందరి ఫ్యాకల్టీని కూడా ఇండస్ట్రీ నీడ్స్కి అవసరంగా అనుగుణంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మేము అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మేము ఎలా అప్గ్రేడ్ చేస్తున్నామంటే కంటిన్యూస్గా ఇండస్ట్రీ అసోసియేట్ పర్సన్స్ని తీసుకొచ్చి త్రూ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆ యొక్క కరికులం మీద మేము ఎన్రిచ్మెంటు అదేవిధంగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కాదు వాళ్ళని అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫ్యాకల్టీని మనం అప్గ్రేడ్ చేయగలుగుతామో ఆ యొక్క టీచింగ్ లర్నింగ్ అనేది పిల్లలకు కొద్దిగా డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లలకి స్ట్రాంగ్గా మనము టీచింగ్ లర్నింగ్ కానీ ఇవ్వగలుగుతామో వాళ్ళ ఇండస్ట్రీ అవసరాల అనుగుణంగా వాళ్ళని అప్గ్రేడ్ చేయగలుగుతాము. డెఫినెట్గా వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేది ఒక కన్సర్న్ వచ్చింది కాబట్టి హౌ వీఆర్ యూనిక్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కానీ చూసుకున్నట్టయితే నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్స్క్లూజివ్ 50,000 స్క్వేర్ ఫీట్ యొక్క డెడికేటెడ్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. త్రూ ఆ యొక్క కెరీర్ డెవలప్మెంట్ సెంటర్కు ఒక డెడికేటెడ్ 50 మెంబర్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీని మేము ఐడెంటిఫై టాప్ నాచ్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మేము అక్కడ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. మా యొక్క అకాడమిక్ క్యాలెండర్ కూడా మేము ఎలా డివైడ్ చేసినామంటే 60% ఓన్లీ ఫర్ ద కెరీర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ మీద జరుగుతుంది, అంటే ప్లేస్మెంట్ ట్రైనింగ్. రెస్ట్ ఆఫ్ 40% కోర్ ఇంజనీరింగ్ మీద మేము ట్రైనింగ్ జరుగుతుంది. ఈ యొక్క కానీ మీరు యొక్క అవుట్కమ్ కానీ చూసినట్టయితే మీరు జస్ట్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనే గ్లోబల్ ప్లాట్ఫామ్లో కానీ మీరు టైప్ చేసినట్లయితే హ్యాకర్ ర్యాంక్లో కానీ గిట్హబ్లో కానీ లీడ్ కోడ్లో కానీ అదేవిధంగా కోడ్ చెఫ్లో కానీ ఎక్కడ చూసినా కూడా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫుట్ ప్రింట్స్ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ యావరేజ్గా కానీ ఈసారి అవుట్కమ్ ఆఫ్ ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ పాస్ అవుట్స్ కానీ చూసినట్టయితే 80% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గాట్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ MNCs. మేము ఒకటే స్లోగన్, ఒకే ఒక ఆబ్జెక్టివ్, ఒకే ఒక ధ్యేయం కోసం టాప్ టు బాటం పనిచేస్తున్నాం. ఒకటే, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిగా మీ పిల్లవాడిని చేర్చండి, ఉద్యోగంగా వెళ్ళండి.